మమ్ముల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మ జ్ఞానముతో నింపబడి దేవా నీ వాక్కును బోధించే కృపనివ్వండి, నీ వాక్యానుసారంగా నడిచే కృపనివ్వండి. నీ ఆత్మశక్తితో నింపబడి అయ్యా నీ మాటలను బోధించే కృపనివ్వండి. దేవా నీవు మాతో మాట్లాడండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబము ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, బ్లెస్సింగ్ పొందాలా తండ్రి. నీ కృపాదిశయములతో నింపి నడిపించుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సౌండ్ బండి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఎక్కువ సమయము తీసుకోకుండా దేవుని మాటలను క్లుప్తంగా వినాలంటే కొద్దిసేపు అయినా సరే కానీ ఆ మాటలను మీరు ధ్యానించవలను, గమనించవాలి, ఆలోచించాలి, ఆ మాటల ప్రకారంగా నడవటానికి ప్రయత్నించాలి. బైబిల్లో ప్రతి మాట దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా? ప్రతి ఒక్కరూ ఆ మాటలు విని దీవించబడాలని, సరిచేసుకోవాలని, మంచి మార్గములో నడవాలని దేవుడు తన మాటలను ఈ పవిత్రమైన ఈ యొక్క గ్రంథమును దేవుడు రాయించినాడు. ప్రవక్తలు రాశారు, శిష్యులు రాశారు. ఎందుకు ఈ మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి నీ కొరకు నా కొరకు ఉంచినారంటే నీవు తెలుసుకొని నీ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడవాలని దేవుడు కోరుతుంటున్నాడు. ప్రేమైన సంఘముగా, దేవుని బిడ్డలుగా ఈరోజు మీరు ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మాటలను ఇది నాతో దేవుడు మాట్లాడుతుందని నువ్వు గ్రహిస్తే, నువ్వు ఆలోచిస్తే, ఈ మాటలు నేను మారటానికే ఈ మాటలు నాతో దేవుడు మాట్లాడిందని నీవు అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. అవిశ్వాసముతో ఈ మాటలు వింటే, అల్పవిశ్వాసిగా నువ్వు బ్రతుకుతే నీ జీవితంలో ఈ మాటలు ఫలించవు. భూమిని దున్ని మంచి నేలగా, మెత్తని నేలగా మార్చి అందులో విత్తనాలు వేసేటప్పుడు ఇది పండుతుందో ఎండుతుందో, పండుతుందో ఎండుతుందో అని అవమానముతో, ఆ అనుమానము నీ వెంటాడినప్పుడు అలాగ నువ్వు ఆ విత్తనాలు విత్తితే అవి చేతికి రావు. నీకు విశ్వాసం ఉండాలా. నేను ఈ భూమిలో విత్తనాలు విత్తుతున్నాను, ఈ పంటను నేను కోస్తాను, ఆహారముగా నేను భుజిస్తాను అనే ఆశ నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ పంటను కోస్తావు. ఎవరో ఏమన్నారని, ఆ భూమి పండదని నేను నిరాశపరిస్తే, అల్ప విశ్వాసిగా నువ్వు ఆ విత్తనాలు విత్తితే ఆ పంట నువ్వు కోయలేవు. ఆ పంట నువ్వు కోయాలంటే నీకు విశ్వాసం ఉండాలి. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలంటే నీకు విశ్వాసం ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో చిన్ననాటి నుండే కష్టాలు మొదలైనవి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ ముందుకు సాగాడు. కానీ దేవునికి దూరంగా వెళ్ళలే.
దర్శనం చూపెట్టిన దేవుడు నాకెందుకు ఈ కష్టం తెస్తుందని అనుకోలే. వాగ్దానం చేసిన దేవుడు నాకు ఇన్ని కష్టాలా అని అనుకోలే. యేసేపు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. తన అన్నదమ్ములు తనను దేశించారు, కోపముతో కొట్టారు, నూతిలో పడేశారు. కానీ దేవుడైనను బయటకు తీయించాడు. అమ్మబడ్డాడు, కొట్టబడ్డాడు. కానీ నిరాశ పల్లె. ఏదో ఒక్కరోజు నేను రాజు అవుతాను. హల్లెలూయా. కల కనడము తప్ప, ఆ కల భావము చెప్పుడు తప్ప, ఆ కల ప్రకారము జీవించాడు యేసేపు. దేవుడు నన్ను రాజుగా నియమిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నేను అధిపతిని అయితనని దేవుడు నాకు చెప్పాడు. అలాగా నా దేవుడు చేస్తాడనే ఆ విశ్వాసముతో ముందుకు సాగినాడు. తెలుసా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 30 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆ వ్యక్తి కొనసాగుతూనే ఉన్నాడు, పరిగెత్తుతున్నాడు. ఓటమి అనేది లేదు. బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, నిందించేవారు నిందిస్తున్నారు, చెరసాలలో వేసినారు, జైల్లో వేసినారు. చెయ్యని నేరానికి అనుభవించాడు. దాదాపుగా 2 సంవత్సరాలు ఆ జైల్లో అనుభవించాడు. 2 ఏండ్లు. మరంత భక్తిపరుడు, అంత ప్రార్థనపరుడు, దేవునికి ప్రతి విషయం చెప్పేవాడే 2 ఏండ్లు జీవితాన్ని దేవునికి అర్పించాడు. ఏదున్న నీ చిత్తమే అని ఆయన దేవునికి విధేయత చూపాడు. ఒకరోజు వచ్చింది, ఆ రోజు ఆయన దీవించబడే దినముగా వచ్చేసింది. ఒకరోజు ఎలాగొచ్చిందంటే, వాక్యములో చూస్తే ఆది కాండము 41 అధ్యాయం 38 వచనంలో చూస్తే ఏమంటుండో తెలుసా? అధిపతి అయిన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు, ఒక కలభావము యేసేపు చెప్పినప్పుడు ఇతన్ని ఎలాగా ఆ ప్రజలందరూ పోలుస్తున్నారంటే, ఎలాగా ఈయనను గణపరుస్తున్నారంటే, ఈ 38 వచనంలో చూస్తే అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనస్సుని కనుగొనగలమా అని అనెను. ఎలాంటి వ్యక్తి? ఇన్ని మాటలు ఉన్నాయి దేవునిలో, దేవుని యొక్క మాటలు ఈయనలో ఉన్నాయి అని గ్రహించారు. అంతేకాదు, ఏమన్నారంటే 29వ వచనంలో చూస్తే, మరియు పరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు అని అన్నాడు. ఎంత చక్కగా నువ్వు తెలియజేసావయ్యా నా కలభావమును. 7 ఏండ్ల కరువు కొరకు, 7 ఏండ్ల సమృద్ధి కొరకు నీకు ఇదంతా దేవుడే నీకు తెలియజేసిందని సంతోషముతో, ఆనందముతో గంతులు వేసినాడు. రాజు పరో ఎదుట నిలబడ్డాడు. నిలబడి దేవుడు చెప్పినట్టే చెప్పాడు. మొట్టమొదటిగా పిలిచినప్పుడు ఈ కలభావం నేను చెప్పలేను, నాతోని కాదు అని అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నేనే పాటి వాడనయ్యా, నేనట్టివాడను, మట్టివాడను. కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయనే నా దేవుడు, జీవము గల దేవుడు, ఆయన కలభావం చెప్తాడన్నాడు. ఆయన చెప్పుతేనే మాత్రము నేను నీకు తెలియజేస్తాను, నా అంతటా నేను తెలియచేయనన్నాడు. ఆయన హృదయాన్ని, ఆయన జీవితాన్ని తగ్గించుకున్నాడు. అప్పుడు హెచ్చించబడ్డాడు.
అన్నీ తెలుసని నువ్వు అనుకుంటున్నావా? అన్నీ తెలుసని నువ్వు చేస్తాననుకుంటున్నావా? కానీ నీ బలము నీకు స్వాకరించది, నీ తెలివి నిన్ను బ్రతికించదు. దేవుడే లేకుంటే ఏది పనిచేయదు. అందగాడు, బలము గల్లవాడు యోసేపు ఆ దేశమంతటిలో మహా అందగాడుగా నిలబడ్డాడు. మంచి రూపము దేవుడిచ్చినాడు, ఆయనకు అందమిచ్చినాడు. కానీ ఎక్కడ పాపము చేయలేదో, నమ్మకంగా దేవునికి ఉన్నాడో, దేవుని ఎదుట నిలబడి సాగిలపడి ప్రార్థన చేసేవాడు. దేవా, నీవు లేకుంటే నేను బ్రతకలేను. ఈరోజు భోజనం తింటున్నానంటే నీ కృప మాత్రమే. ఈరోజు ఈ స్థానమున నిలబడ్డంటే అది నీవుంటేనే నేనున్నానని అన్నాడు. అలాంటి వ్యక్తి ఈ లోకంలో ఎక్కడన్నా ఉన్నాడా? లేడు. ఇంకేమంటుందో సా అప్పుడు ఫరో ఆయనతో ఏమంటుందంటే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు, సింహాసనం విషయములో మాత్రము నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. 40వ వచనంలో ఈ మాట అంటున్నాడు. నా ఇంటంతటిలో నీకు అధికారం ఇచ్చిననయ్యా, నా ప్రజల మీద నీకు అధికారం ఇచ్చిననయ్యా, కేవలం సింహాసనం మీద మాత్రం నేను ఒక్క అధికారం తీసుకుంటున్నా, నీకంటే పైవాడని నేను ఖాళీ, కానీ ఏది చెయ్యాలన్నా నీకు అప్పగిస్తున్న చేయిపో అన్నాడు. హల్లెలూయా. జైల్లో ఉన్నవాడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. జైల్లో ఉండి వచ్చినవాడు ఎవరికి ప్రియమైన వ్యక్తి కాదో, నలిగిపోయాడు, కుంగిపోయాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. ఏ స్థితిలో ఉన్నను దేవుణ్ణి ఘనపరచాలి. ఈ రోగము నన్ను విడిచిపోతలేదే అని నువ్వు బాధపడుతూ కుంగిపోతున్నవా? నువ్వు నమ్మకంగా దేవుని కొండు, ఆ వ్యాధి నుండి నిన్ను విడుదలిస్తాడు. నువ్వు కలకని మర్చిపోయావేమో, ఆ కళ కనిన దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు కూడా కళలు పడుతున్నాయి చాలామందికి, కానీ విడిచిపెడతారు. అవి సత్యమైనవని నమ్మరు. కానీ యోసేపు నమ్మాడు, రాజు అవుతున్నాడు. నీవు అనుకుంటున్నావు కళలు కామన్గా పడిపోతున్నాయని. కళ సత్యమవుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి కళ కంటే ఆ కళ సత్యమవుతుంది. నీకు దేవుడు ఇస్తున్నది ఖచ్చితంగా ఇస్తాడు. దాన్ని పట్టుకొని ప్రార్థన చెయ్యి, అంతే. ఆ కళను చేతుల పట్టుకో. ప్రభువా, ఈ కళ కన్నాను నేను, నువ్వు ఈ దర్శనం నాకు చూపెట్టినవయ్యా, నాకు పెద్ద సంఘం ఇస్తానన్నవయ్యా, నన్ను ప్రజల యొద్ద నిలబెడతానన్నవయ్యా, వాగ్దానం చేసినవయ్యా, ఎప్పుడయ్యా అని నలుగుతూ అడగండి, ప్రార్థనలు అడగండి, ఏడుస్తూ అడగండి. ఖచ్చితంగా ఆయన నేను నిలబెట్టబోతున్నాడు. ఏ కలగన్నవో ఆ కళను బట్టి ప్రార్థన చేయి. యోసేపు కలగన్నాడు, రాజుగా అవుతాననే. ఆ కళను బట్టి కొనసాగాడు. దేవుడు ఆయనను రాజుగా చేయబోతున్నాడు. చూడండి, ఇక్కడ చూస్తే 41వ వచనంలో చూస్తే ఇక్కడ అంటున్నాడు, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఐగుప్తు దేశమంతటి మీద రాజుగా నిలబెట్టినాడు. చూడుము, ఇదంతా నీ కొరకే, ఇదంతా నీ చేతిలో పెట్టాను, వాళ్ళందరూ నీకు లోబడతారు, నా దేశమంతా నీకు లోబడుతుందని రాజుగా నిలబెట్టి ఆయనకు ఉంగరం పెట్టినాడు. హల్లెలూయా. ఈరోజు మంచి వస్త్రాలు దేవుడు ఆయనకి ఇచ్చినాడు.
ఈరోజు నీకు మంచి భోజనం, నీకు మంచి వస్త్రాలు ఇస్తాడు. కానీ నమ్మకం పెట్టి నువ్వు ఆయన సన్నిధిలో నిలబడాలా. అప్పటికి యోసేపు వయసు ఎంతనో తెలుసా? చిన్నవాడై వచ్చినాడు. బాల్యము నుండి దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా జీవించిన వాడు. శ్రమలు, కష్టాలు చిన్ననాటి నుండి వచ్చినప్పటికీ ఆ కళను, చిన్నప్పుడు కన్న కళను, చూచిన కళను అనుభవించడానికి ఏ వయసులో అనుభవించాడంటే చూద్దాం రండి. ఇది ఆదికాండం 41 అధ్యాయంలో 46 వచనంలో చూస్తే, యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచియున్నప్పుడు 30 సంవత్సరముల వాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. 30 సంవత్సరాల వయసు గల వాడైనప్పుడు దేశమంతా ఆయనకి ఇవ్వబడ్డది. ఐగుప్తు దేశమంతా ఆయన చేతిలో ఉన్నది. ఈరోజు కల కన్న వెంటనే ఇచ్చే దేవుడు కాదు. త్వరగా ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించబడలేవు. నాతో దేవుడి వాక్కు ద్వారా మాట్లాడు, నేను వెంటనే నేను ఇది పొందగలుగుతున్నానని నువ్వు అనుకుంటే అది సాధ్యం కాదు. దేవుడు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన చేతికి ఏమిచ్చినాడో తెలుసా? రాజ్యమునిచ్చినాడు. నువ్వు దేనినైతే పొందుకోబోతున్నావో అది నువ్వు సాధించుకోవాలనంటే ఆయన అనుకున్నప్పుడు నీకు ఇస్తాడు, కానీ నువ్వు అనుకున్నప్పుడు నీకు ఇవ్వడు. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావు. దేవుడు నీకు ఇవ్వాలి. అది కారు కావాలని నువ్వు అనుకున్నావు, నువ్వు అనుకున్నప్పుడు రాదు, దేవుడు ఇస్తేనే వస్తుంది. మంచి భార్య కావాలని నువ్వు అనుకున్నావు, ఆ మంచి భార్య దేవుడిచ్చినప్పుడే వస్తుంది. ఒక్కొక్కరు చూడండి 10 మందినైనా చూసేస్తారు, కానీ నచ్చలేక విడిచిపెడతారు. కానీ దేవుడిచ్చినప్పుడు నీ కుటుంబం కట్టబడుతుంది. హల్లెలూయా. ఒక్కొక్కరు చూడ ఎన్నో బిజినెస్ చేస్తారు, ఎన్నో పనులు చేస్తారు, ఆశీర్వదించబడరు. కానీ ఒకవేళ దేవుడు ఆ పని నీకు ఇస్తానని ఒప్పుకుంటే, నువ్వు దాన్ని చేయగలిగినప్పుడే, దాన్ని చక్కగా నడిపినప్పుడే, ఆ శక్తి నీ దగ్గర ఉన్నప్పుడే ఆ పని నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు దాన్ని కొనసాగించగలుగుతావు. తెలుసా, మీ జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వేసి ఉండండి తండ్రి దగ్గర, నమ్మకంగా ఉండండి. ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఒకవేళ మీరు కూడా యోసేపులాగా కల కన్నరా, ఆ కళ నిజము కావాలంటే సమయం పడుతుంది. ఆ సమయము కొరకు వేగిరపడి చూడండి. ఏ కళ నువ్వు కన్నవో ఆ కళను పట్టుకొని దేవుని సన్నిధిలో అడగండి. ప్రభువా, నేను నీ చిత్త ప్రకారం నడవాలా, ఇది ఇస్తానన్నావు, నీ చిత్తమైతే ఇవ్వు ప్రభువా, నీ చిత్తం లేని ఏది నేను చేయలేను ప్రభువా అని నువ్వు అంటే నిన్ను ప్రేమించి దేవుడిస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన నిన్ను నిలబెడుతున్నాడు. సంఘం ఇస్తానన్నాడా? ప్రార్థన చేయి. సేవకుడిగా నువ్వు చేస్తానన్నాడా? ప్రార్థన చేయి, కనిపెట్టు. ఆయన పిలిచినప్పుడు నువ్వు వెళ్ళు. అప్పుడు సేవ సమృద్ధిగా అవుతుంది. ఆయన పిలిచినప్పుడు నువ్వు బయటికి రా. అప్పుడు సేవ అంచెలంచెలుగా హెచ్చించబడుతుంది.
ఆత్మలు కావాలా, సంఘము కావాలా. నువ్వు ఒక కాపరిగా ఉండాలంటే ఆ కాపరి భావము నీలో ఉండాలా, తగ్గింపు నీలో ఉండాలా, ఓపిక నీలో ఉండాలా, అందరినీ ఓదార్చే గుణము నీలో ఉండాలా. అప్పుడు నిన్ను సేవకు పిలుస్తాడు. ఒక మనిషికి వివాహం చేయాలంటే వయసు వచ్చినప్పుడే పెళ్లి చేస్తాం. వయసు వచ్చినప్పుడే ఆయన ఒక ఇంటి యజమానుడిగా మార్చబడతాడు. వయసు రాకముందు ఏది పని చేయలేము. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలుస్తున్నాను రా అన్నప్పుడే నువ్వు బయటికి వస్తే నువ్వు దీవించబడతావు. ఏసేపును పిలిచాడు, రా జైల్లోకి వెళ్ళే, ఆ చెరసాల నుండి బయటికి రా, నీ దినములు సమస్తమైపోయినాయి, మేలైన దినములు నీకు రాబోతున్నాయి, రాజు నిన్ను పిలుస్తున్నాడు, బయటికి రా అని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. రాజు ఎదుట నిలబడ్డాడు. కలభావమును చెప్పగలిగే శక్తిని దేవుడిచ్చాడు. కలభావమును చెప్పినప్పుడు అర్థము చేసుకునే శక్తి రాజుకు ఇచ్చినాడు. అర్థము చేసుకొని ఈయనను నియమించాలని రాజుకు ఆ తలంపును పుట్టించాడు. ఆయన చేయలేదు రాజుగా, దేవుడే ఆయనను మార్చాడు. రాజును, ఫరోను మార్చి, ఫరో హృదయాన్ని కఠినపరచి దేవుడు అధిపతిగా నిలబెట్టినాడు యోసేపును. ఈరోజు నీ జీవితము కూడా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నమ్మకంగా ఉండండి. దేవుడు యోసేపు జీవితంలో చేసినవన్నీ నీ జీవితంలో చేయబోతున్నాడు. కష్టాలు అనుభవిస్తున్నారా? ఇక నేను ఏదో పని చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఆ పని దేవుని చిత్తానుసారంగా చేయండి. ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, బ్లెస్సింగ్ పొందుతారు. దేవుడు లేకుంటే ఏ పని చేయకూడదు. దేవుని ఆత్మ మీలో లేకుంటే ఏ పని జరగదు. దేవుని బ్లెస్సింగ్ మీలో లేకుంటే ఏ పని జరగదు. రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని మేలులు పొందండి. దేవుని ఆత్మ మీలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీ పనులు ఆశీర్వదించబడతాయి, మీరు దీవెనలు పొందుతారు. ఎందుకంటే రాజు యోసేపును రాజుగా చేసినప్పుడు మంచి భార్య వచ్చింది, 2 పిల్లలు పుట్టారు. మరలా అన్నదమ్ములతో కలిచాడు, తల్లిదండ్రులతో కలిచాడు, తండ్రితో కలిచాడు. అందరినీ దేవుడు మళ్ళీ కలిపాడు. అప్పుడు సంతోషంగా జీవింపజేశాడు. ఈరోజు నీ కుటుంబానికి దూరం ఉన్నవా, విదేశాల్లో ఉండి పని చేస్తున్నవా, నువ్వు ప్రార్థన చేయి. మరలా నీ కుటుంబంతో కలిసి నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నమ్మకంగా ఉండు, పడిపోకు, కుడికి ఎడమకు పడిపోకుండా దేవుని వాక్యానుసారంగా ఆయన మార్గంలో నడిచి ఆయన చిత్తానుసారంగా నడిస్తే నువ్వు దీవెనలు పొందగలుగుతావు. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. రండి ప్రార్థించుకున్నాం. ప్రభువా నీకు స్తోత్రములో, ప్రేమ స్వరూపుడా, శాంతి స్వరూపుడా, సమాధానకర్త మీకు వందనాలు. ఈ దేశంలో, ప్రపంచంలో నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించయ్యా. వారి కళ భావము వారికి తెలియచేయండి అయ్యా. వారి కళల ప్రకారము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. మేలులు దయచేయండి. యోసేపుకు చూపిన కళను బట్టి రాజుగా అయినాడు తండ్రి. తన అన్నల ఎదుట రాజుగా నిలబడ్డాడు. దేశమంతటి మీద రాజుగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. దేవా, నీ పిల్లలను కూడా సంఘమును ఆశీర్వదించండి, దీవించండి, సమృద్ధి అనే దీవెనల చేత నింపి నడిపించమని ఈ వాక్యానుసారంగా నడిచట్టి కృప ప్రతి బిడ్డకు దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.